రే 10 ఒక 5 నిమిషాలు ఆగమ్మా. లేరా? ఇక ఏడు పేరు సుధీర్ బీటెక్ అయి సంవత్సరం అయింది, జాబ్ ఇంకా ఏమనుకోలేదు. అన్నట్టు ఈ కథకి యాక్టర్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, డైలాగ్స్ అన్ని వీడే. ఎందుకు నేను ఒక్కనే కూర్చొని చూసుకోమన్నా. వీడే 10 సేపు పైకి చూస్తున్నాడు అనుకుంటున్నారా? ఫ్లాష్ బ్యాక్. అమ్మా టైం ఎంత అయింది? పడుకోనన్నా, లేపుతానులే. సరే. ఎలా ఉండేది ఎలా అయిపోయిందో. ఏరా మంచం దిగవా? తినడం, పడుకోవడం, టీవీ చూడడం ఇవే మనోడు పనులు కాదు కాదు హాబీస్. ఇంకా ఈడి పేరే కేశవ, మనోడు ఫ్రెండ్. రోజు పొద్దున్నే మనోడు అమ్మ చేతితో తిట్టించందే వీడికి రాత్రి నిద్ర పట్టదు. ఇప్పుడు ఏం చేస్తాడో చూద్దాం. హలో, ఏం చేస్తున్నారు మా? మనం ఏం చేస్తారా, ఖాళీ అంతే కదా మరి. అదేంటే గాని బావా, నువ్వు కాల్ చేసినప్పుడు ఎంత బాధల్లో ఉన్నా మనసంతా హాయిగా ఉంటదిరా. ఫ్రెండ్ రా, ఎంతైనా ఫ్రెండ్షిప్ అంటే మందేరా. అది కాదు గాని నువ్వు కాల్ చేసినప్పుడు నారాయణ గదవా ఖాళీగా ఉన్నాడని ఓ భరోసా వస్తుంది. సర్లే గాని మూవీకి వెళ్దామా? ఆగరా, అమ్మడి చెప్తా, డబ్బులు లేవు. అమ్మా సినిమాకి వెళ్తాను, డబ్బులు. దోలు తీరింది ఎదవకి. అరే మామా, అర్థమైంది లేరా. సరే ఉంటా మరి. ఉంటానరా మామా. ఏంటి మళ్ళీ ఫ్లాష్ బ్యాకా? అమ్మా సినిమాకి వెళ్ళొస్తా. ఆగరా, వస్తున్నాను. ఇగో నన్న డబ్బులు. మంచి అమ్మ, బాయ్. మనోడికి జాబ్ లేకపోయినా సోగులు మాత్రం తక్కువేం లేదు. ఎరా తమ్ముడు. అన్నా బీటెక్ అయిపోయిందిగా? అయిపోయిందన్నా. ఏం చేస్తున్నావు మరి? ఖాళీ అన్నా. పెట్రోల్ అయిపోయింది. అమ్మను అడుగుదాం. అమ్మా పెట్రోల్ అయిపోయింది, డబ్బులు. ఇలా ఇచ్చావా? ఏమా బీటెక్ అయిపోయిందా? అయిపోయిందా. ఏం చేస్తున్నావు? ఖాళీ అంకుల్. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం. అన్నా బీటెక్ అయిపోయింది కదా, ఏం చేస్తున్నావు? చెప్తా ఉండా. ఛీ, ఇంతకన్నా దరిద్రం ఏదైనా ఉంటదా? ఉంటది. నెక్స్ట్ సీన్ చూడండి. అన్న బీటెక్ అయిపోయింది కదా, ఏం చేస్తున్నావు? ముఖం మీద కాకిరెట్టి. అలా దరిద్రంతో లిప్ కిస్ పెట్టించుకుని మనోడికి ఓ రోజు షాక్ తగిలింది. అదేంటో చూద్దాం పదండి. సాపాటు ఎటు లేదు పాటైన పాడు బ్రదర్, సాపాటు ఎటు లేదు పాటైన పాడు బ్రదర్. హలో. అరే మామా, గుడ్ న్యూస్. ఏంట్రా? నాకు జాబ్ వచ్చింది. మూసుకోరా పనికి వెళ్ళా, నీకెవడిస్తాడరా జాబు? నిజంరా బాబు? నిజమా? సర్లేరా, కంగ్రాట్స్. థ్యాంక్స్. సాయంత్రం పార్టీ ఉంది, వచ్చే మరి. వస్తాలే, బాయ్. ఇప్పుడు అబ్బా జీవితం ఈ ఏదో కూడా జాబ్ వచ్చింది. సాపాటు ఎటు లేదు పాటైన. హలో హలో ఆంటీ, నేను కేశవ్ని. చెప్పమ్మా. నాకు జాబ్ వచ్చింది, సాయంత్రం పార్టీకి పిలిచాను, మర్చిపోకుండా రమ్మని చెప్పండి. పంపిస్తాలేమ్మా. ఏరా వాడికి జాబ్ వచ్చిందంట? వచ్చిందమ్మా. సిగ్గులేదురా నీకు?
ఏడ్రాయిడు ఏమరా హాయ్ బా. హాయ్రా. హాయ్ రా బా. హాయ్రా. హాయ్ బ్రో. ఉన్నాను. ఆగు, టైం ఎంతో చూస్తాను. ఆగు, చాలా టైం అవుతుంది కదా పిలిచి. అబ్బో 3. టైం చూసింది ఎందులో టైం. అబ్బో వచ్చాడు. హాయ్ డూడ్స్. హాయ్ బ్రో. హాయ్రా. అరే బావా. పార్టీలో మనడు ఏం తాగాడో తెలియదు కానీ నెక్స్ట్ డే మనడి జ్ఞాన బల్బు డింగ్ అని వెలిగింది. May I get in, sir? Yes, get in. Good morning, sir. Good morning. Take your seat. Thank you, sir. Get in. You are selected for the job. Thank you, sir. మార్నింగ్ 9 o'clock. హాయ్. Hello. మధ్యాహ్నం 12. Sorry, భయ్యా. సాయంత్రం 4. ఏంటంటే జాబ్ వచ్చిందంట. నేను విన్నాను. అయితే మనోడు దారిలో పడ్డాడంట. హాయ్. హాయ్ బా. హాయ్ బా. ఏరా నీకు జాబ్ వచ్చిందంట. జాబ్ ఇచ్చింది ఎదవడరా. అటు చూడు. ఏట్రా అటు. ఓ ఏరా తమ్ముడు ఎలా ఉన్నావు? పర్లేదన్నా. ఎలా ఉంది బీటెక్ తర్వాత లైఫ్? అనకూడదు కానీ దోలు తీరిపోతుంది. ఎందుకురా, నేను ఉన్నాను కదా. అరే నీ జాబ్ కన్ఫర్మ్ ఇక్కడ. నా జూనియర్ అని ఎవరికి చెప్ప. అది మ్యాటర్. ఏం బాబు, బీటెక్ అయిపోయింది కదా, ఏం చేస్తున్నావు? అదండి మనోడి కథ. కాదు కాదు, మనందరి కథ. మంచి రాత్రికి తీసారా?